సాధారణంగా కల్తీ వ్యాపారం అందరి కళ్లుగప్పి చేస్తారు. కానీ భద్రాద్రి జిల్లాలో పట్టపగలే అధికారుల సాక్షిగా కల్తీ పెట్రోల్ అమ్మేస్తున్నారు. అదేమని నిలదీస్తే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇంత జరిగిన అధికారులకు మాత్రం కల్తీ పెట్రోల్ అమ్మిన బంకుపై చర్యలు తీసుకోవడానికి చేతులు రాలేదు. పెట్రోల్ బంక్ యాజమాన్యంతో లాలూచీపడ్డ అధికారులు వాహనదారులతో చెలగాటమాడుతున్నారు. అది భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్. ఇక్కడ చాలా మంది రెగ్యులర్ గా వచ్చి పెట్రోల్ పోయించుకుంటారు. కానీ ఈ నెల 6వ తేదీన మాత్రం పెట్రోల్ పోయించుకున్నా బళ్లు కదలలేదు. ఏమైందని ఆరా తీస్తే కల్తీ పెట్రోల్ పోసినట్లు తేలింది. దీంతో బాధిత వాహనదారులంతా బంక్ ముందు 5 గంటల పాటు ధర్నా చేశారు. బంక్ యాజమాన్యం కక్కుర్తితో తమ కొత్త వాహనాలు పాడయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన బంకుకు వచ్చిన అధికారులు పెట్రోల్ శాంపిల్స్ తీసుకెళ్లారు. బాధితులకు సర్ది చెప్పారు. మామూలుగా అయితే అంతటితో కథ ముగుస్తుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. పెట్రోల్ కల్తీ చేసిన బంక్ యాజమాన్య అధికారులతో లాలూచీపడి పెట్రోల్లో కల్తీ లేదని నిరూపించుకోవడం మామూలుగా జరిగేదే. కానీ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ బరి తెగించింది. తమ బంక్ లో ఈ నెల 6వ తేదీన పెట్రోల్ పోయించుకున్నామని ప్రూఫ్ చూపిస్తే నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే కొత్త వాహనం అయితే 1000 రూపాయలు, పాత వాహనం అయితే 500 చొప్పున ఇంటింటికి తిరిగి మరీ 200 మంది బాధితులకు పరిహారం పంచింది. ఇదంతా పబ్లిక్ గా జరుగుతున్న కల్తీ పెట్రోల్ పోసామని యాజమాన్యం ఒప్పుకున్నట్లు కనిపిస్తున్నా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. బాధితులు ఆందోళనకు దిగిన రోజు శాంపిల్స్ తీసుకెళ్లిన పెట్రోలియం, రెవెన్యూ, పోలీస్ అధికారులు తర్వాత మాట్లాడలేదు. అసలు పెట్రోల్ పరీక్షించారా? పరీక్షలో ఏం తేలిందనే విషయం ఇంతవరకు చెప్పలేదు. పైగా బంక్ యాజమాన్యం పరిహారం పంచిన తర్వాత అయినా బంక్ పై చర్యలు తీసుకోకుండా తమకేమీ సంబంధం లేనట్లు ఊరుకున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ పై ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులతో విడదీయలేని సంబంధాలు ఏర్పరచుకున్న బంక్ యాజమాన్యం మాత్రం దర్జాగా వాహనదారులకు కల్తీ పెట్రోల్ అంటగడుతూనే ఉంది.